బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈ యొక్క హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో కానీ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే సో ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సంబంధించి ఆర్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇఫ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు సో సబ్జెక్ట్ వైజ్ సిలబస్తో పాటు సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్, సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్, సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న వేరియస్ యూనివర్సిటీస్కి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేరియస్ యూనివర్సిటీస్కి కూడా అప్లికేబుల్ అయితే ఉంది. యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారమే ఈ వీడియో మేము చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ యూనివర్సిటీ సిలబస్ అనేది కంపేర్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి సో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇస్తారు. సో దాంతోపాటు మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, షార్ట్లో ఏ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సంబంధించిన సబ్జెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ డిసీజెస్, క్యాజెస్ అండ్ ప్రొవిజన్స్ అండ్ క్యూర్కి సంబంధించిన టాపిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సాధారణ ఆరోగ్యం సమస్యలు, వాటికి సంబంధించిన వ్యాధులు, కారకాలు, నివారణ, చికిత్స ప్రాసెస్ అనేది ఎలాగుంటుంది అనేది మన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ టాపిక్ని కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. జిమ్నాటిక్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపాక్ట్ అనేది హెల్త్ పైన ఏ విధంగా ఉంటుంది, సో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్కి సంబంధించి స్ట్రెయిన్ అండ్ లైఫ్ స్కిల్స్కి సంబంధించిన టాపిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఒత్తిడి అంటే ఏంటి, శ్రమ అంటే ఏంటి, జీవన నైపుణ్యాల నిర్వహణకు సంబంధించిన టాపిక్ గురించి క్వశ్చన్స్ అయితే మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. టీచింగ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ సబ్జెక్ట్స్ అనేది అడగడం జరిగింది. సో ఆరోగ్య శారీరక విద్యా బోధనకు సంబంధించి ఇతర సబ్జెక్టులతో ఎలాంటి సంబంధం ఉంటుంది, సో హెల్త్ ఎడ్యుకేషన్కి అదర్ సబ్జెక్ట్స్తో ఎలాంటి సంబంధం ఉంటుంది అనే టాపిక్ కూడా క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ సంబంధించి శక్తి, నమ్రత మరియు సహనం సంబంధించిన టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఈ టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ రాయాల్సి ఉంటుంది. తర్వాత టైప్ జాయింట్స్ అండ్ అదర్ కాంట్రిబ్యూషన్ అప్ టు ది మూమెంట్స్ అనేది అడగడం జరిగింది. కీళ్ళ రకాలు మరియు కదలికలు, వాటి పాత్ర గురించి అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. సో టైప్స్ ఆఫ్ జాయింట్స్ సంబంధించి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి సో స్టూడెంట్స్ సంబంధించిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఏ ఫ్యాక్టర్స్ అనేవి సో ప్రభావం చూపిస్తాయనే అంశం అయితే అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాణాయామ బెనిఫిట్స్ అండ్ టైప్స్ యూజెస్ సంబంధించి ప్రాణాయామం అంటే ఏంటి, సో దాని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎటువంటి దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అడుగుతున్నారు. దానికి ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. తర్వాత డబ్ల్యూటీఓకి సంబంధించి సో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి మనకు డెఫినేషన్ అడగడం జరిగింది. హెల్త్కి సంబంధించిన డెఫినేషన్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే అడిగారు. దాని ప్రకారం ఆరోగ్య నిర్వచనం మరియు ఆరోగ్య పరిమాణాలను వివరించమంటున్నారు. తర్వాత న్యూట్రిషన్, మ్యాన్ట్రిషన్ అండ్ అబ్స్టిజీ అండ్ ఫుడ్ హైజీన్ సంబంధించి పోషణ, పోషకాహార లోపం, ఉబకాయం మరియు ఆహార భద్రతకు సంబంధించిన టాపిక్ గురించి అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత బేస్డ్ అండ్ క్వశ్చన్ పేపర్ని బట్టి మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్కి సంబంధించి, నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ సంబంధించి, ఇండీజియస్ గేమ్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ సంబంధించి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎట్ డిఫరెంట్ ఏజెస్ సంబంధించి, తర్వాత నీడ్ ఫర్ ది బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ప్లానింగ్ సంబంధించి, బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెన్స్ సంబంధించి, బెనిఫిట్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ మెంటల్ వెల్బీయింగ్ సంబంధించి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ యోగాకు సంబంధించి, కమ్యూనికేబుల్ డిసీజ్ సంబంధించి, న్యూట్రిషన్ సంబంధించి, దెన్ ఫుడ్ ప్రికాషన్స్ సంబంధించి, ప్రిజర్వేషన్ మెథడ్స్ సంబంధించి, తర్వాత కోలో ఇండియాకి సంబంధించిన కోలో ఇండియా ఫిట్ ఇండియాకి సంబంధించిన టాపిక్ గురించి, ఇంక్లూజివ్ స్పోర్ట్స్ గురించి, మీడియా హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ గురించి మనకు షార్ట్ క్వశ్చన్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆర్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ టాపిక్స్ కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.